గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బుద్ధి ఏఐ హబ్. సో ఈరోజు నేను ఈ వీడియోలో చాట్‌జిపిటిని ఒక రైట్ వేలో ఎలా యూజ్ చేసుకోవాలి అని చెప్పబోతున్నాను. కొన్ని టిప్స్ ఇస్తాను. అవన్నీ జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఎలా యూజ్ చేసుకోవాలి ఒక రైట్ వేలో అనేసి. సో ఫస్ట్ మనం చేసే తప్పేంటంటే కాపీ పేస్ట్ చేయడం. చాలామంది ఇలానే చేస్తున్నారు. ఒక క్వెషన్ అడిగిన తర్వాత అదే ఒక ఆన్సర్ ఇస్తది. ఆ ఆన్సర్‌ని మనం ఒకసారి చదవకుండా, నేర్చుకోకుండా డైరెక్ట్ నోట్స్‌లో పెట్టేసామనమాట. కాపీ చేసేస్తాం. ఇది చాలా తప్పు. ఇక్కడ ఒక పర్సనల్ ట్యూటర్ లాగా థింక్ చేయండి ఒక చాట్‌జిపిటిని. నాట్ యాస్ ఆన్సరింగ్ మెషిన్ లాగా కాదు. ఓకేనా? నేను మెన్షన్ చేశాను ఇక్కడ. అండ్ కాన్సెప్ట్స్‌ని అండర్‌స్టాండ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోండి. తర్వాత ఒక సింపుల్ లాంగ్వేజ్‌లో ఆన్సర్స్‌ని మీరు తీసుకోండి చాట్‌జిపిటి ద్వారా. అండ్ మళ్ళీ ఓన్ నోట్స్‌ని బిల్డ్ చేసుకోండి. ఓకేనా? ఇలా యూజ్ చేసుకుంటే చాలా యూజ్‌ఫుల్. మన థింకింగ్ కెపాసిటీ కూడా పెరుగుతదనమాట. ఈ చాట్‌జిపిటి ఇలా కాపీ పేస్ట్ చేయడం ద్వారా మనం మనకు థింక్ చేసేకి కూడా మనం అసలు ట్రై చేయట్లేదనమాట ఏంటి. ఇలా చేయకూడదు. ఇదొక ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ బెటర్ క్వెషన్స్‌ని అడగడం. బెటర్ క్వెషన్స్‌ని అడగాలి అంటే మీకు బెటర్ ఆన్సర్ రావాలి అంటే ఫస్ట్ ప్రాంప్ట్ బెటర్ అయ్యుండాలి. మీరొక బ్యాడ్ ప్రాంప్ట్ ఇస్తే ఆన్సర్ కూడా బ్యాడ్ వేలోనే ఉంటది. ఒక దానికి అర్థమయ్యేలా ఒక గుడ్ ప్రాంప్ట్, కరెక్ట్‌గా ప్రాంప్ట్ ఇచ్చారనుకోండి బెటర్ వేలో ఆన్సర్ ఇవ్వగలరనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ ఇచ్చాను చూడండి. ఎక్స్‌ప్లెయిన్ ఫిజిక్స్. ఎక్స్‌ప్లెయిన్ ఫిజిక్స్ అని ఇచ్చేస్తే ఏం అర్థం చేసుకుంటది? ఫిజిక్స్‌లో ఏ టాపిక్, ఏ స్టాండర్డ్ ఫిజిక్స్, ఏ లెవెల్‌లో ఉండాలి, ఇంజినీరింగా, పీయూసీనా అని అర్థం కాదు. అప్పుడు ఆ రెస్పాన్స్ కూడా మనకి కావాల్సిండేలాగా ఇవ్వదనమాట. మీరొక క్వెషన్ అడిగితే కరెక్ట్ వేలో ఉండాలి. ఇంకో క్వెషన్ గుడ్ ప్రాంప్ట్ ఇచ్చాను చూడండి. ఎక్స్‌ప్లెయిన్ న్యూటన్స్ లా ఇన్ సింపుల్ వర్డ్స్ విత్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఎ బిగినర్. ఇలాంటి ఒక ప్రాంప్ట్ ఏస్తే చాట్‌జిపిటికి త్వరగా అర్థమవుతది. అండ్ ఆన్సర్ కూడా మీకు ఎలా కావాలో అలా ఇస్తదనమాట. సో, ఫస్ట్ ప్రాంప్ట్ ఎలా ఎయ్యాలి అనేసి నేర్చుకోండి మీరు. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎలా ఇస్తే మనం ఎలా ప్రాంప్ట్ ఇస్తే ఎలా ఆన్సర్ ఇస్తది అని ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను నేను. టెక్నిక్స్ చెప్తాను. ఇది అందరూ ఒకసారి యూజ్ చేసి చూడండి. మీకు ఒక లాంగ్ పారాగ్రాఫ్ లేదా ఒక టెక్స్ట్ బుక్ ఆహ్, ఏం చేస్తారు టెక్స్ట్ బుక్‌లో ఉండే చాప్టర్‌ని చాట్‌జిపిటీలోకి ఇస్తారు. ఇచ్చి నీకు ఆన్సర్ ఒక బెటర్ వేలో అన్ని క్వెషన్స్‌కి ఆన్సర్ రావాలి. ఆ పారాగ్రాఫ్ బాగా ఎక్స్‌ప్లెయిన్ మీకు కాన్సెప్ట్ అర్థం కాలేదు. కాన్సెప్ట్ అర్థం కావాలి. ఎక్స్‌ప్లనేషన్ ఒక బెటర్ వేలో ఉండాలి అంటే ఈ ఒక్క లైన్ యూజ్ చేయండి. కన్వర్ట్ దిస్ ఇంటూ షార్ట్, క్లియర్ బుల్లెట్ పాయింట్ నోట్స్ ఐ కెన్ రివైజ్ ఫ్రమ్. ఈ ఒక్క లైన్ ప్రాంప్ట్‌లో ఈ ఒక్క లైన్ ఇవ్వండి. మీకు ఒక బెస్ట్ ఆన్సర్ ఇస్తదనమాట. తర్వాత అండర్‌స్టాండ్ ఎనీ టఫ్ టాపిక్. మీకు డిఫికల్ట్ టాపిక్ అర్థం కావట్లేదు అని మీరు స్ట్రగల్ చేస్తుంటే ఒక పవర్‌ఫుల్ ప్రాంప్ట్‌ని యూజ్ చేయాలనమాట మీరు. లైక్ ఇలా యూజ్ చేయండి. ఇక్కడొక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఎక్స్‌ప్లెయిన్ దిస్ టాపిక్ లైక్ ఐ యామ్ 15 ఇయర్స్ ఓల్డ్. నీకు ఈ 15 ఇయర్స్ ఓల్డ్ అని ఇచ్చావనుకో, నువ్వు 18 ఇయర్స్ ఓల్డ్. కానీ నువ్వు 15 ఇయర్స్ ఓల్డ్ అని ఇచ్చావనుకో, ఓకే. ఆ మైండ్ సెట్‌లో ఇప్పుడు నీకు ఎలా అర్థం చేపియాలి? ఒక చిన్న పిల్లలకి ఎలా అర్థం చేపిస్తారు? అలా నీకు ప్రాంప్ట్ ఇస్తదనమాట. ఆ ఏజ్ తగ్గట్టుగా సారీ ఆన్సర్ ఇస్తదనమాట. ప్రాంప్ట్ కాదు ఆన్సర్ ఇస్తదనమాట. సో, ఈ టెక్నిక్స్‌ని ఒకసారి యూజ్ చేసి చూడండి.
సో సమ్‌టైమ్స్ చాట్‌జిపిటి కూడా కొన్నిసార్లు రాంగ్ ఆన్సర్స్, రాంగ్ ఫ్యాక్ట్స్, ఔట్‌డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఈవెన్ మేడ్ అప్ రెఫరెన్స్. ఎప్పుడు కరెక్ట్ ఉందనే మనం చెప్పలేము. చాట్‌జిపిటి కూడా కొన్నిసార్లు తప్పు ఆన్సర్స్ ఇవ్వగలదనమాట. దాన్నే హాలుసినేషన్ అంటాం. సో, ప్రతిసారి మనము క్రాస్ చెక్ చేసుకోవాలి. ఓకేనా? ఇంపార్టెంట్ ఇప్పుడు ఏంటి అంటే మీకు ఆన్సర్ ఉంది. నీకు కరెక్టా? తప్పా? అని తెలీదు అన్నప్పుడు నువ్వొకసారి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి క్రాస్ చెక్ చేసుకో. లేకపోతే ఒక టీచర్‌ని అడుగు. ఆల్వేస్ కన్ఫర్మ్ థట్ ఈ ఆన్సర్ కరెక్ట్ ఉందా? లేదా? అనేసి. నువ్వు చదవాలి ఫస్ట్. తర్వాత నీకే అర్థమవుతదనమాట. సో, అండర్‌స్టాండ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోండి చాట్‌జిపిటిని. తర్వాత ఫ్యాక్ట్స్‌ని వెరిఫై చేసుకోవడానికి యూజ్ చేయండి. అండ్ దెన్ check dates, statistics, and names independently, and never submit AI output without reading it. So, AI outputని ఫస్ట్ చదవండి మీరు. వితౌట్ రీడింగ్ ఎప్పుడు సబ్మిట్ చేయడానికి పోకండి. తర్వాత అప్‌కమింగ్ వీడియోస్‌లో నేను ఒక బెస్ట్ ఫ్రీ ఏఐ టూల్స్ గురించి చెప్పబోతున్నాను. మిస్ చేయకండి. ఆ టూల్స్ మీకు యూజ్ కావచ్చు. So thank you so much for watching this video. And please subscribe, share, and like.